చాలామంది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ కొంచెం వాలటిలిటీగా ఉంది, మార్కెట్ పడిపోతున్నాయి అని చాలా భయపడుతున్నారు. చూడండి, మార్కెట్స్ అనేవి పడటం అనేది సహజం. తత్వమే మార్కెట్ అనేది పడటం ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు, మార్కెట్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనం కనుక సుదీర్ఘంగా ఒక 5 years 10 years కనుక మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కనుక చేసుకున్నట్టయితే ఈ మార్కెట్ ఒడిదుడుకులు అనేవి తట్టుకుంటుందండి యాక్చువల్గా పోర్ట్ఫోలియో. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మా పోర్ట్ఫోలియోస్లో కొన్ని బాగా పడుతున్నాయండి అంటున్నారు. ఎక్కువ ఏది పడుతున్నాయంటే సెక్టర్ ఫండ్స్ బాగా పడతాయండి ఇట్లాంటి టైంలో. చూడండి, మనం మొదటి నుంచి చెప్తుంటాం సెక్టర్ ఫండ్స్ కొంచెం బాగా రిస్క్లో ఉంటాయి. లైక్ పిఎస్యూ సెక్టర్ కానివ్వండి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, బిజినెస్ సైకిల్స్ కానివ్వండి, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే సెక్టర్ కానీ థీమాటిక్ కానీ ఫండ్స్ ఉంటాయో కొంచెం అవి సాధారణంగానే ఎక్కువగా పడతాయండి. మన పోర్ట్ఫోలియోలో కనుక అలాంటి ఫండ్స్ కనుక ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ చూడండి, ఏదైనా తాత్కాలికమే, మళ్ళీ మనం కనుక 6 months 1 year కనుక వెయిట్ చేస్తే మళ్ళీ పైకి వెళ్తుంది, బుల్ ర్యాలీ అనేది వస్తుంది సహజంగానే. సో మాకున్న ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇట్లాంటి మేము ఫాల్స్ అనేవి గతంలో చాలా చూసాం. సో కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ఫాల్స్కి మనం ఏం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి.